హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఎలాంటి మెడికల్ ఆపరేషన్స్ జరిగినా వాటిల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగించేటువంటి ఆ ఎనస్థీషియా పేరేది అంటే క్లోరోఫామ్ అన్నమాట. మరి ఈ క్లోరోఫామ్ని ఇచ్చే ముందు ఖచ్చితంగా మనం ఒక టెస్ట్ అనేది కెమికల్ టెస్ట్ అనేటువంటిది చేయాలి. లేదు అంటే దానిలో ఒక కెమికల్ అన్నా కలపాలి. ఒకవేళ అలా చేయకపోతే ఈ రెండిట్లో ఏది చేయకపోయినా మత్తులోకి వెళ్ళాల్సినటువంటి ఆ పేషెంట్ కంప్లీట్గా చిత్తయిపోతాడనమాట. అంటే చనిపోవటం అనేటువంటిది జరుగుతుంది. అంటే దీని వెనుక దాగున్నటువంటి ఆ కెమిస్ట్రీ ఏంటి, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్ మీద ఎలాంటి క్వశ్చన్ అనేటువంటిది అడుగుతారు, వాటిని ఎలా మనం సాల్వ్ చేయగలగాలి, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాం. మత్తవుతావా లేక చిత్తవుతావా క్లోరోఫామ్తో చూద్దాం. సో క్లోరోఫామ్ జనరల్గా దాని కెమికల్ నేమ్ కెమికల్ ఫార్ములా అనేటువంటిది తీసుకున్నట్లయితే CHCl3 అనమాట. CHCl3 దీన్ని ఏమంటారో క్లోరోఫామ్ అనేటువంటిదిగా చెప్తారు. ఇది డార్క్ కండిషన్స్లో పెట్టాలి. సన్లైట్ అనేటువంటిది మోస్ట్లీ దీని మీద ఎక్స్పోజ్ అనేది అవ్వకూడదు. ఒకవేళ అయితే సన్లైట్ అనేటువంటిది ఎక్స్పోజ్ అయితే హెచ్న్యూ సన్లైట్, ఈ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ నెక్స్ట్ సన్లైట్ వీటి ప్రెజెన్స్లో ఏమైపోతుంది అంటే, సో చూడండి, ఈ కార్బన్కి ఇలా 3 క్లోరిన్ ఆటమ్స్ అనేటువంటిది అటాచ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆక్సిజన్ దీంతో రియాక్ట్ అయ్యి మోస్ట్లీ ఈ ప్లేస్లో ఓ అనేటువంటిది వస్తుంది. రైట్. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే, ఈ ఓకి హెచ్కి మధ్యలో ఇక్కడ ఒక బాండ్ ఉంటుంది. ఈ బాండ్ అనేటువంటిది ఇటు షిఫ్ట్ అయితే మోస్ట్లీ ఈ బాండ్ అనేటువంటిది ఇలా బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ బాండ్ అనేది బ్రేక్ అయ్యి ఈ క్లోరిన్ ఆటంతో సహా బయటకు వస్తుంది. సో ఇక్కడ నుంచి నీకు ఏమొచ్చింది, Cl-, ఇక్కడ నుంచి ఏమొచ్చింది H+ అనేటువంటిది వచ్చింది. H+Cl-, రెండింటిని కలిపితే ఏమని చెప్తాం, HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ ఇంకా ఏమొచ్చింది, ఈ బాండ్ అనేది షిఫ్ట్ అయింది కాబట్టి సో మోస్ట్లీ ఇక్కడ CO. ఓకే, ఆల్రెడీ ఒక బాండ్ ఉంది, ఇంకో బాండ్ వచ్చింది కాబట్టి C డబుల్ బాండ్ O. నెక్స్ట్ 2 క్లోరిన్స్ అనేటువంటిది ఉన్నాయి, ఇటొక క్లోరిన్ నెక్స్ట్ ఇటొక క్లోరిన్. అంటే చూడండి HCl+ దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే COCl2, నథింగ్ బట్ పాస్జీన్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. సో పాస్జీన్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకే, సో ఇది మత్తు మందులాగా పనిచేస్తుంది ఏది, ఈ క్లోరోఫామ్ అనేది. కానీ ఈ క్లోరోఫామ్ని అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్లో కనుక రియాక్షన్ జరిగితే ఈ క్లోరోఫామ్ మత్తు కలిగించాల్సినటువంటి ఈ క్లోరోఫామ్ ఎలాంటి పరిణామాన్ని తీసుకొస్తుంది అంటే విషంగా మారిపోతుంది. ఫస్ట్ వరల్డ్ వార్లో ఉపయోగించినటువంటి కెమికల్ వెపనే ఈ పాస్జీన్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. సో COCl2. అందుకని ఇలాంటి కండిషన్స్ని ఓవర్కమ్ చేయడానికి ముందుగా వాళ్ళు ఏం చేస్తారో, ఈ క్లోరోఫామ్ అనేటువంటి దాన్ని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో పాస్జీన్గా కన్వర్ట్ కాకుండా ఉండటానికి సో క్లోజ్డ్ కండిషన్స్లో అంటే డార్క్ ఇలాంటి కండిషన్స్లో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఎయిర్ ఇలాంటివి ఎక్స్పోజ్ కాకుండా బాటిల్ని టైట్గా మెయింటైన్ చేయడం అనేటువంటిది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ అలా కాకుండా ఇంకొకటి వచ్చి 0.2 to 1% ఇథనాల్ అనేటువంటిది ఆ బాటిల్కి యాడ్ చేయడం ద్వారా, అంటే క్లోరోఫామ్కి యాడ్ చేయడం ద్వారా మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ కన్వర్షన్ పాస్జీన్గా కన్వర్ట్ అవటాన్ని మనం నిరోధించవచ్చు అనమాట. ఓకే, సో ఫైనల్గా చూడండి, మీ ఎగ్జామినేషన్లో ఎలాంటి ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఇస్తారంటే, క్లోరోఫామ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ డార్క్ కలర్ బాటిల్ బికాస్ ఇట్ ఈస్ ఆక్సిడైజ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అండ్ ఎయిర్ టు ఏ పాయిజనస్ కాంపౌండ్, నేమ్ ద కాంపౌండ్ అంటున్నాడు. ఎస్, సో ఎలా కన్వర్ట్ అవుతుంది, క్లోరోఫామ్ అనేటువంటిది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ ఇలాంటి వాటితో రియాక్ట్ అనేది అయితే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్లో. ఓకే, నువ్వు డార్క్ బాటిల్స్ ఇలాంటి వాటిని యూజ్ చేయకపోయినా మోస్ట్లీ సన్లైట్ ఇలాంటిది తగిలినా సో నెక్స్ట్ ఆక్సిజన్ మోస్ట్లీ ఎయిర్ ఇలాంటి వాటితో ఇది రియాక్ట్ అయిపోయి పాస్జీన్ అనేటువంటిదిగా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, సో పాస్జీన్గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ దీంతో పాటు ఏం ఫామ్ అవుతుంది, HCl. సో అందుకనే HCl ఫామ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి సిల్వర్ నైట్రేట్తో టెస్ట్ అనేటువంటిది చేస్తారు. AgNO3 దీన్ని సిల్వర్ నైట్రేట్ అంటాం. సిల్వర్ నైట్రేట్తో టెస్ట్ చేస్తే ఒకవేళ ఇలా కన్వర్ట్ అయిపోయింది అనుకోండి,
నీకు పాస్జిన్తో పాటు ఇంకెవరున్నారు, HCl అనేటువంటిది ఉంది, HCl. ఈ HCl నుంచి నీకు Cl మైనస్ అయాన్స్ అనేటువంటిది వస్తాయి. ఇక్కడున్న Cl మైనస్ అయాన్ నెక్స్ట్ ఇక్కడ NO3 ప్లేస్లో రీప్లేస్ అయితే ఫైనల్గా అంటే సిల్వర్ నైట్రేట్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే AgClగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఒక వైట్ PPT అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకే, ఎప్పుడు ఈ వైట్ PPT అనేటువంటిది ఫామ్ అయ్యేది ఒకవేళ క్లోరోఫామ్ అనేది పాస్జిన్గా కన్వర్ట్ అయితే. సో పాస్జిన్గా కన్వర్ట్ అయితే దానిలో ఉన్నటువంటి బై ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది ఈ వైట్ టర్బిడిటీని ఫామ్ చేసిన వైట్ PPTని దాన్ని బేస్ చేసుకుని అది పాయిజన్ అయిపోయిందని మోస్ట్లీ దాన్ని యూజ్ చేయడం అనేది ఆపేస్తాం. ఒకవేళ నీకు ఇక్కడ వైట్ PPT రాలేదు అంటే ఈ క్లోరిన్స్ అనేటువంటిది క్లోరోఫామ్లో ఉన్న క్లోరిన్స్ మాత్రం నీకు బయటికి ఫ్రీగా రావు, బట్ HClలో ఉన్నటువంటి క్లోరిన్ మాత్రమే వస్తాయి, రైట్. సో ఇలా మనం కన్క్లూషన్ అనేటువంటిది ఇవ్వచ్చు. ఈ ఓరియంటెడ్లో మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేస్తారు. సో కాబట్టి గాయస్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కెమిస్ట్రీ అంటే అణువు కాదు, అది ఒక శక్తి. అందుకనే కెమిస్ట్రీ ఈజ్ పవర్ఫుల్. థ్యాంక్ యూ.